సృజన కళా నాట్యమండలి ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసునామ ఉగాది సంవత్సర వేడుకలు మధురవాడలో గల శ్రీ 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 జాతరగట్టు దుర్గాలమ్మ ఆలయ ప్రాంగణంలో శనివారం వైభవంగా నిర్వహించారు. ఉగాది సంబరాల్లో ముఖ్యంతిథిగా డాక్టర్ కంచర్ల అచ్యుతరావు, విశేషంతిథిగా పీఎం పాలెం సీఐ గేదెల బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఇరువురి అతిథులకు మీడియా సభ్యుల కరతలాధ్వనుల మధ్య శాలువా కప్పి సన్మానించారు. వేడుకల్లో మధురవాడ సీనియర్ జర్నలిస్ట్ అద్దంకి సాంబశివరావు, ఆనంద్లు మాట్లాడుతూ అడిగిన వెంటనే ఉగాది సంబరాలకు ఇతోధికంగా సహాయం అందించిన డాక్టర్ కంచర్ల సేవానిరతిని కొనియాడుతూ ఆయనతో గల దశాబ్దాల పరిచయాన్ని నెమరువేశారు. విశేష అతిథి సీఐ బాలకృష్ణ ఉగాది సందర్భంగా మధురవాడ మీడియాకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డాక్టర్ కంచర్ల ముందుగా సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడుతూ విశాఖలోని మీడియాలో పనిచేసి 60 ఏళ్లు నిండిన విశ్రాంత జర్నలిస్టులకు రూ. 4,000 పెన్షన్, నిరుపేద వర్కింగ్ జర్నలిస్టులకు తమ రియల్ ఎస్టేట్ సంస్థ వేసే వెంచర్లలో ప్రతి ఉగాదికి 50 గజాల చొప్పున ఇంటి స్థలం దశలవారీగా ఇస్తామని ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత డా కంచర్ల అచ్యుతరావు మీడియా సభ్యుల హర్షధ్వనాలు మధ్య ప్రకటన చేశారు. సమాజంలో ఏ విషయమైనా బయటకు తెలియాలంటే ఒక్క జర్నలిస్టు వలన మాత్రమే అది సాధ్యపడుతుందన్నారు. కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి పెన్షన్ సౌకర్యం కల్పిస్తామన్నారు. అదేవిధంగా జర్నలిస్టులందరికీ ఆరోగ్యపరంగా కావాల్సిన హెల్త్ అండ్ ఇన్సూరెన్స్ కూడా తాను చేయించానికి ముందుకి వచ్చినట్టు చెప్పారు. తమ సంస్థ పేరు మీద ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఆవిష్కరణ పనులు ముమ్మరం చేస్తున్నాం అన్నారు. తమ మీడియా సంస్థలో నామమాత్రపు సభ్యత్వ రుసుము తీసుకుని చేరే జర్నలిస్టులకు అన్ని అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ అభ్యర్థనకు స్పందించి మధురవాడలోని వేరొక జర్నలిస్ట్ గుండె చికిత్స సహాయం కోసం వేదికపైనే 50,000 రూపాయలు తక్షణ సాయాన్ని ప్రకటించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులు మధురవాడ మీడియా సభ్యులకు ఉగాది పూజా సామాగ్రి, చీర, మిఠాయి ప్రసాదం, బెల్లం దిమ్మె మొదలగు వస్తువుల కిట్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మధురవాడ మీడియా సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేదికను అలంకరించిన సిఐ గారికి, బాలకృష్ణ గారికి, అలాగే మా తమ్ముడు ఆనంద్కి, అలాగే బ్రదర్ సాంబశివరావుకి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన మన మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి గత 3 రోజులుగా సిటీలో ఎన్ని యూనియన్స్ ఉన్నాయో అన్ని యూనియన్స్కి మన సహాయ సహకారాలు అందించి, అన్ని యూనియన్స్ అంటే యాక్చువల్గా నా గురించి తెలిసిన వ్యక్తులకి ఎవరికైనా తెలుస్తుంది. గత 2000 సంవత్సరం నుంచి మన యాక్టివిటీస్ అనేది సాయిరాం సేవా సంస్థ పేరుతో ఆ రోజు ప్రారంభించాం. ఈరోజు ఉపకార్ అనే నేమ్ మీద మనం ఆ యొక్క చారిటీని కంటిన్యూ చేస్తున్నాము. మరి ఏ లాభాపేక్ష లేకుండా అప్పుడు సెంట్రల్ జైలు కావచ్చు, సెంట్రల్ జైలు కొన్ని లక్షల రూపాయలు మనం ఖర్చు పెట్టి వీళ్ళు కానీ, అలాగే ఖైదీకి ఆడపిల్ల పుట్టితే బారసాలు చేయించి ఎంతో ఆ రోజు నరసింహ గారు డీజీ ఆ రోజు సూపరింటెండెంట్ గారు ఉండేవారు. ఇప్పుడు ఉన్న ఇంట్లో శ్రీనివాస్ గారు ఆ రోజు అసిస్టెంట్ సూపరింటెండెంట్గా, రాహుల్ గారు ఆ రోజు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఉండేవారు. అంటే ఏ లాభాపేక్ష లేకుండా మనం ఆ రోజు ఆ కార్యక్రమం సెంట్రల్ జైల్లో కూడా ఇప్పటికీ మొన్న కూడా రీసెంట్గా మొన్న హోమ్ మినిస్టర్ గారు ఓపెన్ చేసిన ఆ బోర్వెల్ కూడా విత్ మోటార్తో మనమే వేయించాం. అలాగే డిపార్ట్మెంట్కి సార్ ఎన్ని రకాలుగా ఏది కావాలన్నా మనం ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాం. ఇక జర్నలిజంకి వచ్చేటప్పటికి ఏమైందంటే టోటల్లీ దత్తత తీసుకోవాలనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈరోజు పబ్లిక్లో ఒక విషయం ఎవరికైనా తెలుస్తుందంటే అది ఒక జర్నలిస్ట్ వల్లే. మరి అలాంటి జర్నలిస్ట్ పరిస్థితి ఈరోజు కొంతమంది ఎవరో బాగున్నారని అనుకున్నా ఎక్కువ మంది బాగులేరు. వాళ్ళకు ఎటువంటి సపోర్ట్ గవర్నమెంట్ నుంచి కూడా మనకి వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది. వచ్చిన గవర్నమెంట్స్ అన్నీ కూడా చెయ్యాలని అనుకుంటున్నారు, కానీ ఎందుకో మరి జర్నలిస్టుల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమీ చేయలేని పరిస్థితి. కనీసం మిడిల్ క్లైమ్స్ కూడా మనకి ఇవ్వలేని పరిస్థితి ఉంది. దాని గురించి మొన్న రీసెంట్గా నేను ఏం చేశానంటే కేడబ్ల్యూఏ అని చెప్పి కంచర్ల
వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అంటే వెల్ఫేర్ అసోసియేషన్ చెప్పని ఒక సంస్థను కూడా ప్రారంభించడం జరిగింది. దాని ద్వారానే ఈ సంవత్సరం మొత్తం ఉగాది సంబరాలన్నీ కూడా చేయడం జరిగింది. ఇదే కాకుండా ఆ సంఘంలో ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇన్సూరెన్స్ ఇంక్లూడింగ్ మెడిక్లెయిమ్ ఈ పాలసీని చేస్తున్నాము. ఆ మెడిక్లెయిమ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం కలిగిన హాస్పిటల్లో జాయిన్ అయితే కనుక రోజుకు 1000 రూపాయల ఆ పాలసీ ద్వారా మీకు ఏ రోజుకి ఆ రోజు మీకు అకౌంట్లోకి వస్తుందండి. కొద్దిగా సివియర్ అయ్యి ఐసీయూలో కానీ ఉంటే కనుక 2000 రూపాయల రోజుకి మీకు బెనిఫిట్ అనేది వస్తుంది. ఇదే కాకుండా మనకు ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏది జరిగినా కానీ 15 లక్షల రూపాయల నామినీకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా దానివల్ల వస్తుంది. దీనికి మన పోస్టల్తో మన లింకప్ అయ్యి ఈ పాలసీని చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా దాటిన ప్రతి జర్నలిస్ట్కి నిన్న అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. 60 సంవత్సరాలు దాటిన ప్రతి జర్నలిస్ట్కి మా KWJWA ద్వారా 4000 రూపాయల నెలకు వాళ్ళకు మనం పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది వాళ్ళ జీవితం ఉన్నంత వరకు మనం ఆ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇదే కాకుండా ప్రతి ఒక్క జర్నలిస్ట్కి కూడా నెలకు ఎంతో కొంత అమౌంట్ అంశంగా వచ్చే విధంగా కూడా ప్లానింగ్ అనేది తయారు చేసాం. ఆ విధి విధానాలు ఈ 2-3 రోజుల్లోనే అంటే అమావాస్య ముందు ఎందుకని చెప్పి అది మేము డైరెక్ట్గా ఆ పర్ఫార్మెన్స్ రిలీజ్ చేయలేదు. అది ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్మెంట్ కూడా చేస్తాను. ఇదే కాకుండా నెలకు ఏ ఏరియాలో అయినా కానీ ప్రెస్ మీట్ కనీసం 6 ప్రెస్ మీట్లు అనేది, ఎందుకంటే మాకు SSLC క్రియేషన్స్ మా ఓన్ బ్యానర్ అది జర్నలిజంకి వచ్చేటప్పటికి ఎంత ఆలోచించినా ఎంత చేసినా అది తక్కువే అవుతుంది, పడకూడదు. మరి నేను కూడా మార్కెటింగ్లో ఏపీసీని జర్నలిజం పనిచేయడం జరిగింది కాబట్టి ఒక విలేకరుల కష్టం దగ్గర నుండి చూసిన వ్యక్తిగా ఏదో ఒకటి వాళ్ళు చేయాలని చెప్పి ఇప్పుడు గ్రూప్లో ఎటువంటి మెసేజ్ వచ్చినా ఎవరికి బాగులేదని వచ్చినా ఫస్ట్ 10,000 రూపాయలు అనేది వేస్తున్నాను. ఇక ముందు నుంచి కూడా ఎవరైతే KWJWA మెంబర్షిప్ మీరు తీసుకుంటారో వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి ముందు ఎటువంటి అనారోగ్యం కలిగినది ముందు 10,000 రూపాయలు అనేది ఆ సహాయం అనేది పర్మనెంట్ చేసేస్తున్నాం దాన్ని. ఇది కాకుండా ప్రతి నెల ఒక 5,000-6,000 రూపాయల అంశం వస్తుందని ఒక విలేకరు తెలిసిందనుకోండి, ధైర్యంగా ఉంటారు వాళ్ళు. అది ఆ ధైర్యం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే నిజంగా ఒక ఇంపార్టెంట్ ప్రెస్ మీట్కి వెళ్ళాలన్నా బండిలో ఆయిల్ ఉందా లేదా చూసుకునే పరిస్థితి మనకు ఏర్పడుతుంది. అది కలగకుండా ఉండాలి అంటే లంసం ఎంతో కొంత నెలకు ఒక లంసం అని వచ్చే విధంగా అది ప్లానింగ్ తయారు చేసాం. ప్రాక్టికల్గా దాన్ని రిలీజ్ చేయడానికి అన్ని సన్నాహాలు చేయడం జరిగింది. అది ఆల్రెడీ సిపి గారికి కూడా ఆ మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక ఏదైనా మన కార్యక్రమం చేసేటప్పుడు మనం 100% నమ్మకంతో చేయాలి, అది పర్మనెంట్గా చేయాలని ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి అవన్నీ కూడా పర్మనెంట్గా అందరికీ అందే విధంగా చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రతి ఉగాది నాడు మన జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో అందులో నిరుపేద జర్నలిస్టులకి ఒక 10 మందికి నెలకు 10 మందికి 50 గజాల స్థలం ప్రతి ఉగాది నాడు 10 మందికి చొప్పున ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. అది ప్రతి జిల్లాకి 10 మందికి మన అసోసియేషన్ ద్వారా ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము ఇస్తున్న లేఅవుట్లలో ఆ బిట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తాం. అలాగా 10 మంది అనుకునేటప్పుడు ఆటోమేటికల్లీ ఒక 2-3 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈ జర్నలిస్టులకు అందరికీ మన సంస్థ ద్వారా ఆ 50 గజాల సైట్ అనేది ఇవ్వగలుగుతాం అనేది ఒక నినాదం. అది ఎంతమందికి వీలైతే అంతమందికి ఇవ్వడానికి కూడా నేను రంగం సిద్ధం చేయడం జరిగింది. ఇది కాకుండా జర్నలిస్ట్ అనే వ్యక్తికి ఈరోజు చాలామంది ఎన్నో రకాలుగా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అలా ఆయన బిల్డింగ్ దగ్గరికి వెళ్ళారనో, లేకపోతే నేను అలా అక్కడికి వెళ్ళారనో, ఇక్కడికి వెళ్ళారనో, ఇలా ఎన్నెన్నో మాటలు మాట్లాడుకుంటారు. కానీ అందులో ఆ తప్పు చేసింది ఎవరో ఒకరో ఇద్దరో, కానీ ఆ యొక్క నింద అందరి మీద పడుతుంది. అలాంటివి ఏవి కూడా ఎక్కడ జరగకుండా ఇన్ ఫ్యూచర్లో జరగకుండా ఉండాలంటే అలాంటి ఇబ్బందులున్న ఆర్థిక ఇబ్బందులున్న ఏ ఒక్కరినైనా మనం ఆదరించి వాళ్ళకి అలాగే ఫ్రీ స్కూల్స్ కూడా మనకి రేపు డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. ముందు మన కల్చర్ల ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది బాడంగిలో ముందు ప్రారంభిస్తాం. ఆ బాడంగిలో రామారమి 2,000 మంది స్ట్రెంత్తో ఆ స్కూల్ని ప్రారంభించడం జరుగుతుంది. అందులో విలేకరు మిత్ర తాలూకా పిల్లలు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది
ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పటికీ చాలామంది పిల్లలకి ఫీజులు కడుతున్నాం, బుక్స్కి డబ్బులు ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాము. కాబట్టి దీన్ని ఇంకా విరివిగా అందరికీ చేయాలనే ఆలోచనతో నేను ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా విలేకరులకి ఇంకా మేలు చేయాలనే ఉద్దేశంతో రీసెంట్లీ కేటీవీ అని చెప్పి, కంచెల టీవీ అని చెప్పి ఆల్రెడీ మీకు మంది వస్తుంది, టెస్ట్ సిగ్నల్ అనేది రావడం జరుగుతుంది. అలాగే కంచెర్ల న్యూస్ పేపర్ను కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది కూడా ఒక 1 monthలోనే 2 ఫుల్ ఫ్లెడ్జ్డ్గా శాటిలైట్ ఛానల్తో రిలీజ్ చేయాలన్న ఆలోచన నాకు. ఇది రిలీజ్ చేస్తే ప్రతి ఒక్క రిపోర్టర్ అంటే ఎవరైతే ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ వాళ్ళ పరిస్థితి బాగున్నా బాగోలేకపోయినా మన టీవీ అండ్ పేపర్లో పర్మనెంట్ శాలరీ వచ్చే విధంగా కెమెరామెన్కి అండ్ రిపోర్టర్కి ఇద్దరు కూడా పర్మనెంట్ శాలరీ ఇస్తూ వాళ్ళు ఇస్తున్న వార్త ప్రాధాన్యతను బట్టి కూడా వాళ్ళకి ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇది కాకుండా వాళ్ళకి యాడ్స్ అనేది ఎక్కడ కూడా వాళ్ళకి యాడ్స్కి సంబంధం లేదండి. అంటే మీకు శాలరీ ఇస్తున్నాం కదా, మంత్లీ యాడ్లు తేవాలని ఇలాంటి ఈ సిస్టమ్ పెట్టకుండా యాడ్ డిపార్ట్మెంట్ సెపరేట్గా చేసుకోవడం జరిగింది. ఇనీషియల్లీ మన యొక్క ఛానల్ని ఆంధ్ర తెలంగాణలో రిలీజ్ చేయడం ఆల్రెడీ టెస్ట్ ఛానల్ వస్తుంది. ఇది టోటల్గా 7 రాష్ట్రాల్లో మొత్తంగా మనం రిలీజ్ చేయడానికి అన్ని సన్నాహాలు చేయడం జరిగింది. ఇక విలేకరుల మిత్రులు ఎవరైనా వాళ్ళ తాలూకా ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మన ఆఫీస్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దానికి తగ్గట్టుగా మేము వాళ్ళకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే పేపర్ పరంగా వచ్చేటప్పటికి అంటే టీవీ పరంగా ప్రతి నియోజకవర్గానికి ఒక రిపోర్టర్ ఉంటారు, ఒక కెమెరామెన్ ఉంటారు. ఆ తర్వాత స్ట్రింగర్స్ని పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత పేపర్కి వచ్చేటప్పటికి ప్రతి మండలానికి లేదా ప్రతి వార్డుకి, సిటీలో వచ్చే వార్డుకి ఒక రిపోర్టర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కొంతమంది విలేకరులు పర్మనెంట్ లైఫ్ కూడా ఇవ్వాలన్న ఆలోచనతో ఈ టీవీ అండ్ ఈ పేపర్ను కూడా మనం రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని సభంగా తెలియజేస్తున్నాను. ఎనీ హెల్ప్ ఏదైనా కానీ 100కి 200% నేను చేస్తానని, మీకు ఎవరికి ఏ అవసరం వచ్చినా మీరు బ్రదర్లు నాకు టచ్లో ఉంటారు. మీకు ఎలాగో యూనియన్ ఉంది కాబట్టి ఎవరైనా నాకు ఈ గ్రూప్ ద్వారా అవ్వచ్చు, మామూలుగా అవ్వచ్చు, బ్రదర్ ద్వారా అవ్వచ్చు, ఎనీ హెల్ప్ ఏది కోరినా నేను చేయడానికి ఇప్పుడు ముందుంటాను చెప్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.